మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. సేనాపతి, 2 దినాల్లోగా మన సైన్యం హిందుస్థానం వెళ్ళటానికి సిద్ధంగా ఉండాలి. తమరు వచించినట్టుగానే జరిగింది పరంధామ. నేడదే జరిగింది. కాలయవనుడు మధురపై దండయాత్ర చేయడానికి తన సైన్యంతో బయలుదేరాడట. ఈ కాలయవనుణ్ణి ఎవరు సంహరిస్తారు? నువ్వా లేక మేమా? మన ఇరువురిలో ఎవరూ అతనిని సంహరించలేము. ఎందుకు సంహరించలేము? మేము ముందే వచించాము. ఏ విధమైన అస్త్రము శస్త్రము అతనిని సంహరించజాలదని. ఆ విధమైన వరం అతని వద్ద ఉన్నది. చూడండి, భగవానుని శంకర్ని వరాన్ని అనుసరించి అతన్ని మనం సంహరించలేము. అలాగే యుద్ధంలోనూ పరాజితుణ్ణి చేయలేము కదూ. మరి కాబట్టి మనకి ఒక మహత్తరమైన పురుషుడు కావాలి. యుద్ధం లేకుండా అతన్ని సంహరించగలిగిన వాడు. అటువంటి పురుషుడు ఉన్నాడగ్రజ. ఎవరతను? మహారాజు ముచకందుడు. ముచుకందుడా? ముచుకందుడెవరు? ఒకమారు దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులవుతున్నారు. అనంతరం దేవరాజు ఇంద్రుడు భూలోకంలో ఒక వీరుడున్నాడని తెలుసుకున్నాడు. అతడు ఇక్ష్వాక వంశజుడు, మహారాజు ముచకందుడు. అతడు పరమ ప్రతాపవంతుడు, పరమ వీర శూరుడు. అందుకే అతడు ఈ ధరిత్రిపై ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. దేవేంద్రుడు అతని సహకారాన్ని అర్థించగా ఆ ప్రతాపవంతుడైన మహారాజు దేవేంద్రుని ప్రార్థనకు అంగీకరించి దేవతల పక్షాన యుద్ధం చేయడానికి సమ్మతించాడు. మహారాజు ముచకందుడు ఆ సంగ్రామంలో అసురులతో తీవ్రంగా తలపడ్డాడు.
అరే, ఇతడు ఇంతటి పరాక్రమవంతుడా? హ? ఆశ్చర్యంగా ఉంది. ఒక సామాన్య మానవుడు అయ్యుండి మన మీదే దండయాత్ర సాగిస్తున్నాడా? ఇతని వద్ద అవశ్యం బ్రహ్మాస్త్రం ఉండే ఉంటుంది. మన చేతికి చిక్కిన స్వర్గలోకాన్ని ఇతను మళ్ళీ లాక్కుంటాడు. ఆ యుద్ధంలో మహారాజు ముచకందుని యుద్ధ కౌశల్యానికి తట్టుకోలేక అసురులు త్రాహి త్రాహి అన్నారు. అసురసేన దేవతలతో తలపడగలిగి ఉండేదే. మరి మహారాజు ముచకందుని వంటి పరమశూర వీర మహారథునితో పోరాడటం వారికి సాధ్యం కాలేదు. కడకు వారు పరాజితులయ్యారు. దేవతలు ముచకందుని పట్ల మహాప్రసన్నులయ్యారు. దేవరాజు ఇంద్రుడు వారిని మహాశ్లాఘించారు. మహారాజు ముచికందుల వారికి 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 మహారాజు ముచికందుల వారికి
మహారాజా ముచుకంద తమ యొక్క అనితర పరాక్రమ కారణంగా ఈ యుద్ధంలో మా దేవతలకు విజయం ప్రాప్తించింది. సమస్త దేవతలు తమ ఉపకారానికి ఎంతో రుణపడి ఉన్నారు. స్వర్గలోకంలో నలుదిశలా తమ వీరత్వానికి ప్రశంసలు వినవస్తున్నాయి. ఈ మారు దేవాసుర సంగ్రామంలో దేవతలు పరాజితులవుతున్న తరుణంలో మేము తమ సహాయాన్ని అర్థించాము. ఆ సమయాన తమకు భూలోకాన వైభవోపేత సామ్రాజ్యం ఉండేది. ఆ సామ్రాజ్యం తమకు తమ పితృదేవులైన మహారాజు మాంధాతల వారి ద్వారా సంక్రమించింది. తమ వద్ద భోగాలు, ఐశ్వర్యాలు, సుఖాలు, సమస్త సౌకర్యాలు ఉన్నప్పటికీ తమరు మా దేవతల యొక్క ప్రార్థనలను మన్నించి తమరు తమ సమస్త ఐశ్వర్యాలను, భోగాలను త్యజించి మా దేవతలకు సహకరించడానికి వచ్చారు. నేడు తమ యొక్క శౌర్య ప్రతాపాల వలన దేవతలకు విజయం ప్రాప్తించింది. కనుక మేము ఓ కర్తవ్యం నిర్వర్తించాలి. ధరిత్రిపై తీరకుండా పోయిన తమ మనోవాంఛితాలు ఏ ఐశ్వర్యాలనైతే తమరు మా దేవతల కోసం త్యజించారో ఆ సమస్తం మేము తమకు మరల ప్రదానం చేస్తున్నాం. ఇవన్నీ మాకు ప్రదానం చేయవలసిన అవసరం లేదు దేవేంద్ర. ఎందుకంటే మా పితృదేవులు మరియు మా పూర్వజుల యొక్క ఆశీర్వాదం వలన మాకు ధరిత్రిపై సమస్తము సమకూరాయి. ఒక విశాల సామ్రాజ్యం కూడా ఉన్నది. అక్కడ సమస్త ఐశ్వర్యాలు మా కోసం నిరీక్షిస్తున్నాయి. అక్కడ మాకు సుఖాలు, భోగాలు వలసినన్ని ఉన్నాయి. ఇక మాకు ఎటువంటి కోరికలు, వాంఛలు లేవు. కనుక తమరు మాకు భూలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనిస్తే అదే మాకు మహాభాగ్యం. మేము తమ లోకానికి ఏ కార్యార్థమై వచ్చామో ఆ కర్తవ్యాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక తమకు మా సహాయంతో ఆవశ్యకత ఉండదు. అది మాత్రమే కాదు, శివభగవానుల వారి పుత్రుడు కార్తికేయుడు తమ సేనాధిపత్యాన్ని స్వీకరించారు. ఆ కారణంగా తమరు భవిష్యత్తులో సురక్షితంగా ఉంటారు. కనుక తమరు మాకు భూలోకానికి వెళ్ళడానికి అనుజ్ఞనివ్వండి. అక్కడ మా ప్రజలు, మా రాణులు, మా పుత్రులు మా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తమరు కోరుకునే ఈ అనుజ్ఞను ఇవ్వలేము మహారాజా. ఇవ్వలేరా? ఎందుకు ఇవ్వలేరు? మా సేవలో ఏదైనా లోపం జరిగిందా దేవరాజా? లేదు లేదు, మేము తమ సేవలకు అతి ప్రసన్నులమైనాము ముచుకందుల వారు. మరి ఏమిటి? మరీ ఏమిటి దేవరాజా? మరీ ఏమిటి దేవరాజా? ముచుకందుల వారు అక్కడ ధరిత్రి పైన
తమకు సంబంధించిన వారు ఏ ఒక్కరూ లేరు. ఏమిటి తమరనేది? ఏ ఒక్కరూ లేరా? తమరు సత్యమే వచ్చిస్తున్నారా? ఒకవేళ శత్రువులు ఎవరైనా మా రాజ్యాన్ని ధ్వంసం చేశారా? లేదు ముచుకంద మహారాజా, అటువంటిదేమీ జరగలేదు. కేవలం కాలగతి కారణంగానే ఈ విధంగా జరిగింది. కాలగతి కారణంగానా? మాకు తమరేమంటున్నారో అర్థం కావడం లేదు. తమరు కాలగతిని గూర్చి ఎరుగురు మహారాజా. తమ భూలోకానికి మా స్వర్గలోకానికి కాలగతులు వేరువేరుగా ఉంటాయి. ధరిత్రి మీద సమయం యొక్క చలనం మహావేగంగా ఉంటుంది. అందువలనే తమకు మా స్వర్గలోకమున 1 సంవత్సరం గడిచినట్టుంటుంది. కానీ భూలోకంలో ఈ లోపల 1 యుగకాలమే గడిచిపోతుంది రాజా. ఆ విధంగానే ఇప్పుడు 1 యుగం గడిచిపోయింది. ఇప్పుడు ధరిత్రిలో తమ పుత్రులు లేరు, మహారాణులు లేరు, ఆ ప్రజలు లేరు. అంతెందుకు, ప్రస్తుతం తమ ఇక్ష్వాకు వంశం పేరును గూర్చి తలుచుకునేటటువంటి వారు ఆ ధరిత్రి మీద ఏ ఒక్కరూ లేరు. ఈ విధంగా ఎలా జరిగింది దేవేంద్ర? ఇదే కాలగతి మహారాజా. ఇక్కడ భగవంతుడొక్కడే అవినాశి. మిగిలిన ప్రతి ఒక్క జీవరాశి ఏదో ఒకనాడు అంతరించి తీరవలసిందే. దేవతలమైనా మేము ఏదో ఒకనాడు అంతరించక తప్పదు. మాకు సమయం ఆసన్నమైనప్పుడు ఆ కాల భగవానుడు మమ్మల్ని తమలో చేర్చుకుంటాడు మహారాజా. మేము మరణిస్తాం. మా స్థానంలో మరొక దేవేంద్రులు ఉదయిస్తారు. అందుకే తమను మేము ప్రార్థిస్తున్నాము. లేని వారిని గూర్చి చింతను విడనాడండి. దయుంచి తమరు ఇకనైనా ఏ భోగాలు, ఏ ఐశ్వర్యాల వాంఛలు తమ మనసులో మిగిలి ఉన్నాయో వాటిని మాకు తెలియపరచండి. మేము తమ ఇచ్ఛానుసారం తప్పక వరాలు అనుగ్రహిస్తాం. ధనం, కామం, ఐశ్వర్యం, ధర్మం, అర్థం ఏం కోరుకున్నా మేము అవశ్యం తమకు ప్రసాదిస్తాం. ఒక్క మోక్షాన్ని మాత్రం కోరుకోకండి. ఎందుకంటే మోక్షాన్ని ప్రసాదించగల శక్తి భగవానులు శ్రీహరుల వారికి మరియు శివదేవులు వారికే వీలవుతుంది. మిగిలినవన్నీ మేం ప్రసాదించగలం. తమరు కోరుకోండి, కోరుకోండి మహారాజా. తమ వాంఛితాలను పూర్తి చేస్తాం. ఏ దేవరాజా ఇంద్ర, మాకు మా అనేవారే లేరు. ఈ భోగాలు, ఈ ఐశ్వర్యాల ఆనందాలు ఇవన్నీ ఇక మాకెందుకు? ఎవరి కోసం కోరుకోమంటారు? తమ మాటలు విన్న తర్వాత మాకు వాటిపై కోరిక నశించింది. ఇక మోక్షాన్ని తమరా అనుగ్రహించలేరు. కనుక మేం కోరుకోదగినది ఏదీ లేదు. ఓ మహాత్మా, తమరు మా దేవతలకు ఎంతో మహోపకారం చేశారు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి తమరు ఏదో ఒకటి కోరుకోవాలి. ఎట్టి పరిస్థితిలోనూ దేవతల యొక్క దర్శనం నిష్ఫలం కాకూడదు రాజా. కనుక మా మర్యాదలు స్వీకరించి అవశ్యం కోరుకుని తీరవలసిందే. ఇప్పుడు మా మదిలో ఒక విషయం కొరతగా అనిపిస్తోంది. మేము బాగా అలసటగా ఉన్నాం. ఎంతో కాలంగా యుద్ధం చేయుట వలన మా శరీరం
శ్రమకు లోనైంది కనుక మాకు ప్రశాంతంగా నిద్రించాలని ఉంది. అదే మేం కోరుకోవాలనుకుంటున్నాం. దయచేసి మాకు ఆ వరాన్ని అనుగ్రహించండి. మేము నిద్రిస్తుండగా మా నిద్రకు ఎవరు ఏ భంగము కలిగించకూడదు. దేవేంద్ర, మాకు ఆ వరాన్ని ప్రసాదించండి. తదాస్తు, అటులనే జరుగుతుంది. తమకు సముచితమనిపించే ఏదైనా గుప్త స్థానానికి వెళ్ళి నిద్రించండి. మేం వరం ఇస్తున్నాం. ఏ ప్రాణైనా తమరు నిద్రలో ఉండగా అంతరాయం కలిగిస్తే ఆ ప్రాణిపై తమ దృష్టి పడగానే ఆ ప్రాణి తక్షణమే భస్మమైపోగలదు. తథాస్తు. విన్నారుగా, ఇదే ముచకందుని వృత్తాంతం. కాలయవనుణ్ణి ముచకందుడే యుద్ధం లేకుండా సంహరించగలడు. మనం అందుకు చేయవలసింది ఏమిటంటే కాలయవనుణ్ణి ముచకందుడుండే గుహ వద్దకు ఏదో విధంగా తీసుకువెళ్ళాలి. అందుకు కావలసిన పథకాన్ని మేము సిద్ధం చేశాం. అది సఫలీకృతం కావాలంటే తమరు మమ్మల్ని అతని వద్దకు ఒంటరిగా నిరాయుధుడిగా వెళ్ళనివ్వాలి. ఒంటరిగా నిరాయుధుడిగానా? అవును, నిరాయుధుడిగానే. వెంట అస్త్రశస్త్రాలు లేకుండానా? అవును, వెంట అస్త్రశస్త్రాలు లేకుండానే. ఎందుకంటే శివభగవానులు ఆ విధమైన వరాన్ని కాలయవనునికి ఇచ్చారు. ఆ కారణంగా ఏ అస్త్రశస్త్రాలతో మనం అతన్ని సంహరించలేం. ముందతన్ని మధురకు చేరుకోనివ్వండి, అప్పుడు చూడండి ఏం జరుగుతుంది.
మహారాజులకు జయము. సేనాపతి, సమాచారం ఏమిటి? మన దూతలు ఎవరైనా తిరిగొచ్చారా? లేదు మహారాజా. మన సేనలకు ఇవ్వవలసిన ఆజ్ఞలేమిటో సెలవిస్తారా? సేనలు ఇక కొనసాగవచ్చునా, లేక కొన్ని దినాలు మజిలీ వేయాలా? దీనికి సమాధానం మహారాజు శల్యుల వారే చెప్తారు. ప్రస్తుతం మాకు మార్గదర్శకులు మహారాజు శల్యుల వారే. మహారాజా, మా అభిమతం ప్రకారం కొంతకాలం వరకు మన సేనలు ఇక్కడ ఉండుటే శ్రేయస్కరం. ఎందుకంటే ఆ కాలయవనుడు మధురను సమీపించాడన్న సమాచారం మనకు తెలిసేంత వరకు మనం ముందుకు కదిలినందువల్ల ఎటువంటి ప్రయోజనమూ ఉండదు. ఆ కాలయవనుడు మహాసేనతో తరలి వస్తున్నాడు. సమయం ఆసన్నమైనప్పుడు తక్షణమే సమాచారం అందించగలడు. మా ఉద్దేశంలో అప్పటి వరకు మన మజిలీ ఇక్కడ ఉండడమే ఎంతో శ్రేయస్కరం. తమ ఆజ్ఞ. కానీ దాని అర్థం ఇది కాదు. సైన్యంలో ఆలస్యం జరగాలని సైనికులంతా ఇలాగే దీర్ఘమైన విశ్రాంతిని పొందుతుంటే ఒక విధమైన బద్ధకానికి లోనవుతారు. సైన్యం ప్రతిదినం సిద్ధంగా ఉండాలి. ఏ క్షణాన ప్రయాణానికి నగారా మ్రోగుతుందో తక్షణమే సైన్యం బయలుదేరడానికి సిద్ధంగా ఉండాలి. వెళ్ళు. తమ ఆజ్ఞ. మహారాజ శల్య, తమ పథకం అవశ్యం సఫలమవుతుందని మాకొక ఆశ జనిస్తుంది. అన్నిటికంటే గొప్ప ఆలోచన ఏంటంటే తమరు కాలయవనుని వంటి పరాక్రమవంతుడైన యోధుని మధుర మీదకు ఆక్రమణకు వినియోగించుకోవడమే. ఆ కాలయవనుని కృష్ణుని సుదర్శన చక్రం కూడా ఏమీను చేయజాలదు. సుదర్శన చక్రం కూడా ఏమీను చేయజాలదు. వారి చక్రం అలా నిరర్ధకంగా ఉండిపోతాయి. మహారాజా శల్య, మా మిత్రుడు కాలయవనునికి తెలియజేయండి, అతడు కృష్ణ బలరాములను ఓడించినప్పుడు వధింపవలదని. వారిని బంధించి మా సమక్షానికి తీసుకురావలసిందని. మా స్వస్థాలతో వారి శిరస్సులను ఖండించదలుచుకున్నాం. అప్పుడే మా ప్రతీకార జ్వాలలు శాంతిస్తాయి. మహారాజా శల్య, ప్రతీకార జ్వాలలు శాంతిస్తాయి. సిపాయి, నగర కోట ద్వారాలను తెరువు. మన వార్తాహరుడు వస్తున్నాడు. సేనాపతులకు జయము. ఏ సమాచారం తీసుకొచ్చావు? కాలయవనుని సైన్యం మధురకు చేరువుగా ఉంది. మరొక వార్త, వారు వేకువనే సూర్యోదయానికి ముందే మధురకు చేరుకోవచ్చు. మంచిది. ఏమన్నారు?
సూర్యోదయానికి ముందే వారి సేనలు నగరంలోకి వస్తున్నాయా? అవును పరంధామ, వారి సేనలు వేగంగా కదిలి వస్తున్నాయట. ఉమ్, మంచిదేగా, రానివ్వండి. స్వామి, తమరు సైన్యానికి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. సైన్యమంతా శస్త్రసహితంగా సిద్ధంగా ఉంది. వారు తమ ఆదేశం కోసమే ప్రతీక్షిస్తున్నారు. ఏం చేయాలో సెలవియ్యండి. చూడండి అక్రూరుల వారు, ఈ విషయంలో నిర్ణయం ఎప్పుడో జరిగిపోయింది. కాలయవనంతో యుద్ధం చేయడానికి మేం ఒంటరిగానే వెళ్తాం. కనుకనే సైన్యానికి యుద్ధం గూర్చి ఆదేశాలు ఇవ్వలేదు. కానీ వారికి నగర సంరక్షణ భారాన్ని అప్పగించండి. నగరంలోని అన్ని ప్రదేశాలలోనూ సైన్యం జాగ్రత్తగా ఉండాలి. దానితో శత్రువుల వల్ల కలిగిన ఆందోళన జనులలో దూరం కావాలి. వారి సంరక్షణ కోసం ఈ సైన్యం ఎల్లవేళలా సిద్ధంగా ఉందన్న భావన కలగాలి. చాలు, తమరు ఈ ఏర్పాట్లు చేసి సూర్యోదయానికై నిరీక్షించండి. ఆ తరువాత చూడండి జరిగేదేమిటో. సేనాపతి, ఆజ్ఞ మహారాజా. మధుర నరేంద్రులకు మా సందేశాన్ని పంపించండి. మ్లేచ్ఛ నరేంద్రులు కాల యవనులమైన మేము తమతో యుద్ధం చేయాలనే కోరికతో తమ ద్వారం చెంత వేచి ఉన్నాం. మాకు నమ్మకం ఉంది, తమరు తమ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి మా ఈ సవాల్ను స్వీకరిస్తూ మాకు తమతో యుద్ధం చేసే అవకాశాన్ని కల్పిస్తారని. ఆ ఏర్పాట్ల కోసం మేం తమకు ఒక దినం గడువిస్తున్నాం. తెల్లవారే లోపల తమరు వెలికి వచ్చి మాతో యుద్ధం చేయకుంటే ఓటమిని అంగీకరించారని, తమరొక పిరికి వారని మేం భావించవలసి వస్తోంది. ఆ తరువాత మా సేనలు నగర ద్వార కవాటాలు పగలగొట్టి మధురలోకి ప్రవేశిస్తాయి. ఆ పైన తమని బందీలుగా చేసి మా సమక్షానికి తీసుకువస్తారు. అతనికి అంత అహంకారమా? చదవండి అక్రూరుల వారు. ఆ సమయంలో ఎవరైనా సరే మా సైన్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించినట్టయితే మా సేనలు మీ నగరాన్ని ధ్వంసం చేస్తాయి. నలుదిశలా రక్తపుటేరులు ప్రవహిస్తాయి.
వాటిలో నగరవాసులందరి శవాలు తేలుతూ ఉంటాయి. ఈ విధంగా మధురలోని అమాయక ప్రజలు మరణించడం వలన ఏ లాభమూ ఉండదు. ఇది మాకు కూడా ఇష్టం లేదు. కనుక తమకు మా ఆదేశం ఒక్కటే. చేతనైతే వీరుల వలె సైన్యంతో కూడి నగరం వెలుపలకొచ్చి యుద్ధం చేయండి. కాని పక్షంలో మీరు ఓటమిని అంగీకరించి తమకు తాముగా మాకు లొంగిపోండి. అప్పుడు మిగతా వారిని క్షమిస్తాం. ఇక తుది నిర్ణయం తమ చేతుల్లో ఉంది. దీనికి సమాధానం పంపించండి. ఏం రాయాలి స్వామి? ఇలా వ్రాయండి: మేం తమ వీరత్వం నిండిన మాటలకు అతి ప్రభావితులమైనాం. తమరు యుద్ధం కోసం చేసినటువంటి ప్రకటనలు తమ వంటి వీరపురుషులకు మాత్రమే సాధ్యం అవుతుంది. అందుకే మేము తమ వీరత్వాన్ని ప్రశంసిస్తున్నాం. మేం తమరు చేసిన సవాలుని స్వీకరిస్తున్నాం. మరి మాకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుతం పోరాటం కాలయవనునికి కృష్ణునికి మధ్య. అటువంటప్పుడు మాకు తమకు సైన్యంతో అవసరమేముంది? ఇరుపక్షాల సైనికులు నిర్దోషులు. యుద్ధం తమకు మాకు. మరి ఇరుపక్షాల సైనికులు ఎందుకు యుద్ధం చెయ్యాలి? లక్షలాది నిరపరాధులైన సైనికులు పరస్పరం యుద్ధం చేసి ఇలా చనిపోవడం ఏమాత్రమూ న్యాయం కాదు. కనుక మనం చేయవలసిందొక్కటే: కేవలం తమరు మేమే పరస్పరం యుద్ధం చేసి తేల్చుకోవాలి. కాలయవనుడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరు వ్యక్తులు మాత్రమే యుద్ధం చేస్తారు. మేం తమకు వాగ్దానం చేస్తున్నాం. ఒకవేళ తమరు మాతో యుద్ధం చేసి ఓడినా లేక చంపబడినా మేము తమ సైన్యానికి ఎటువంటి హాని కలిగించాం. మేము తమ సైన్యాన్ని క్షమించి వారిని మరలా వారి దేశానికి వెళ్లేందుకు అనుమతి ప్రసాదిస్తాం. ఫళా! వీర పురుషుడంటే ఇలా ఉండాలి. ఖచ్చితంగా కృష్ణుడు పరాక్రమవంతుడే. నారదుల వారు సత్యం వచించారు. ఈ ధరిత్రిపై మాతో యుద్ధం చేయగలిగిన సామర్థ్యం కేవలం ఒకే వీరునికుంది. అతని నామం కృష్ణుడు. ఆ వ్యక్తి నేడు తారసపడ్డాడు. ఫళా! ఆ వీర పురుషునికి సందేశం పంపించండి. మాకు వారి షరతులు పూర్తిగా సమ్మతమని. తమ ఆజ్ఞ. కాలయవనుడు, శ్రీకృష్ణుడు ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య పోరు వలననే ఇరు దేశాల జయాపజయాలు నిర్ధారించబడతాయి. రేపు ఉదయం సూర్యోదయానికి ముందే మధుర నగర ద్వారం వెలుపల మేము ఒంటరిగా కృష్ణుని కోసం నిరీక్షిస్తాం. మేము వాగ్దానం చేస్తున్నాం, వారు తమ వెంట ఏ ఆయుధం తీసుకువస్తారో మేము వారితో ఆ ఆయుధంతోనే యుద్ధం చేస్తామని. వెళ్ళు. ఆజ్ఞ. ఫళా! జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం.
మాకెంతో ఆనందంగా ఉంది. నీవు నీ మాటకు కట్టుబడ్డావు, వాగ్దానబద్ధుడవు. ఇదే వీరత్వానికి చిహ్నం. నీకు తెలిసే ఉంటుంది, కాలయవనుతో యుద్ధం చేసేవాడు అవశ్యం మరణిస్తాడని. ఎందుకంటే కాలయవనుని ఏ ఒక్కరూ సంహరించలేరు. ఆ! ఈ విషయం తెలిసి కూడా నీ మాట నిలుపుకోవాలని నీవు మాతో యుద్ధం చేయడానికి ఈ విధంగా ఒంటరిగా వచ్చావే. అందుకే మేము నిన్ను యుద్ధంలో వధించడానికి ముందు మేము నీ వీరత్వానికి మనసారా ప్రణామం చేస్తున్నాం. మేము నీ ప్రణామాలను స్వీకరిస్తున్నాం. కృష్ణ